హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. మనిషిగా చేసావయ్యా, నీ రూపం ఇచ్చావయ్యా, నీ ప్రేమతో పిలిచావయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. మనిషిగా చేసావయ్యా, ఇచ్చావయ్యా, నీ ప్రేమతో పిలిచావయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. ఈ లోకం మహాఘోరము, నీ తోడు కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీ స్నేహం కావాలయ్యా. ఈ లోకం మహాఘోరము, నీ తోడు కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీ స్నేహం కావాలయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. నీ కని దృష్టి ఉంచావయ్యా, నన్ను చూసావయ్యా, నీ నామం ఘనమైనది, నీ మాట మధురమయ్యా. నీ కని దృష్టి ఉంచావయ్యా, నన్ను చూసావయ్యా, నీ నామం ఘనమైనది, నీ ప్రేమ మధురమయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలయ్యా నీకే నీకే వందనాలు వందనాలు యేసయ్యా. ఒక మంచిగా స్తోత్రం చెప్తారు అందరూ. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనమందరము దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభువే మనకిచ్చిన ప్రాముఖ్య అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సమయం అయింది. ఓ చిన్ని వాక్యమును మనము చదువుకుని దైవిక ధ్యానంలో ముందుకు వెళదాం. దాంతో బైబిల్ తెరవండి. అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు రాసినటువంటి పత్రికలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు మనము చదివి కొన్ని మాటలతో ఈ ధ్యానంలో కొనసాగుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుదాం. చదవడమా? మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. చాలండి. ప్రభు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ఒక ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ స్థలంలో నీ పిల్లలమైన మేమందరము చేరి ఉన్నాము. ఇంతవరకు పాటల ద్వారా అలాగే ధ్యాన కీర్తనలో వాక్యంలో కూడా నీవు మాతో ఉండి నడిపిస్తావనే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ స్థలంలోనికి నిన్ను మరలా ప్రార్థనాపూర్వకంగా ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాం. మా మధ్యకు రండి, మాతో ఉండండి, మమ్మల్ని దర్శించండి. నీ వాక్యపు రొట్టెను అనేకులకు విరిచి పంచమని యేసయ్య పేరట వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. కాస్త గట్టిగా చెప్పకూడదండి అందరూనే. ఏదో చలికాలం కదా, చల్లగా ఉన్నట్టున్నారు. కాస్తంత ఆ నోరారా మన యొక్క బద్ధకాన్ని వదిలిస్తూ ఒక దేవునికి ఒక మంచి స్తోత్రం చేతులు అందరూ చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తున్నాం. దైవజనుడైనటువంటి పౌలు గారు మీరు ఏమి నేర్చుకున్నారో, అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏమి విన్నారో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఆమేన్. ప్రియులారా, ఈ పూట దేవుడు మనకి సమాధానకర్త అయిన దేవుడు. వింటున్నారా? మనము ఆరాధిస్తున్న దేవుడు అల్లరికి కర్త కాడు. ఆయన సమాధానములకే కర్త. అవునా కాదండి? మీరేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. మనము ఆరాధిస్తున్న దేవుడు అల్లరికి కర్త కాడండి. ఆయన సమస్యలకి గొడవలకే కారకుడు కాదు. ఆయన ఎవరయ్యా అంటే సమాధానకర్త, షాలేము రాజు, సమాధాన అధిపతి. ఆయన ఉన్నటువంటి బిరుదులు మనం ఆలోచిస్తే పిల్లరా, ఆయన సమాధానములకే కర్త. ఏమండి? యెషయా అంటారు, మనకు కుమారుడు పుట్టాడు, మనకి అనుగ్రహించబడ్డాడు. ఆయన సామాన్యుడే కాదు,
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని యెషయా ప్రవక్త గారు క్రీస్తు పూర్వమే ప్రవచించినటువంటి ప్రవచనం మనందరికీ సుపరిచితమే. కాబట్టి ఈరోజు మనము ఆరాధిస్తున్న దేవుడు, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, స్తోత్రం అంటున్నాం. ఇలా స్తోత్రాంజలి చేస్తున్నటువంటి మనం, మన దేవుడు సమాధానకర్త కనుక ఆయన తోడు మనకి చాలా అవసరం. అయితే ఈ పూట మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడో, ఇది మన ప్రశ్న. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో అన్నది వేరే విషయం. ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి ఇమ్మానుయేలు దేవుడు. అవునండి, ఆయన పేరు చెప్పండి. ఇమ్మానుయేలు అనగా దేవుడే మనకు తోడు కదండి. చెప్పండి, దేవుడే మనకు తోడు అని అర్థం ఇమ్మానుయేలు అనగా. అయితే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు? అన్ని సందర్భాల్లో తోడుగా ఉంటాడా? దేవుని తోడు ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే మనం ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుని తోడు లేని జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉంటాయి. దేవుని తోడు లేని జీవితాలు, కృపాక్షేమములు ఎప్పుడు వెంట వస్తాయి? మాట్లాడలేదండి. కృపాక్షేమములు ఎప్పుడు నా వెంట వస్తాయని దావీదు అన్నాడు ఒక 23వ కీర్తనలో. దేవా, కృపాక్షేమాలే నా వెంట వస్తాయన్నాడు. ఎప్పుడో చెప్పమంటారా? గాఢాంధకారపు లోయలో నేను సంచారము చేసిన ఏ అపాయములకు భయపడను. కారణం ఏమిటి? బాబో, ఎందుకయ్యా బాబు? గాఢాంధకారపు లోయలో తిరిగినా నువ్వు ఎందుకు భయపడవట్టే? ఆయన అంటాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన హస్తం నాకు తోడుగా ఉంది. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచారం చేసిన ఏ అపాయములకు భయపడను. కారణం నీవే నాకు తోడుగా ఉందువు. చేతులతో ఒక మంచి స్తోత్రం చేయండి. దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి, దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే దావీదు జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పడిన మరణానికి తనకి అడుగు దూరంలో ఉన్నదంట. ఏమండి, ఎంతండి? చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నప్పుడు అతని పరిస్థితి ఒక సందర్భంలో మరణానికి నాకు ఎంత దూరం అంటండి? అడుగు దూరం. 12 అంగుళాల దూరంలో మరణం తప్పించబడింది. అంటే కారణం దేవుని తోడు. చేతులెత్తి స్తోత్రం చేయండి. సరే, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏమంటే ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మందికి దేవుడు తోడుగా ఉన్నాడనే పదాలు మనకి కనబడతాయి. ఆయన తోడు మనకు అవసరం. ఆయన తోడు లేకపోతే మనం బ్రతకలేము. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం వచ్చి మనం ఏం వినబోతున్నామంటే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నేను మిమ్మల్ని భ్రమ పెట్టడానికి ప్రసంగం చేయట్లే. ఏం పర్వాలేదమ్మా, దేవుడు నీకు తోడయ్యుండును గాక అని మిమ్మల్ని ఒక భ్రమలోనికి తీసుకెళ్లాలన్న ఆలోచన నాకు లేదండి.
దేవుడు నీకు తోడుగా ఉంటాడనే దుర్మార్గపు బోధలు బైబిల్లో లేవు. మీకు అర్థమవుతుందా? దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది అక్కడ రాయబడిన మాట, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. అప్పుడు అనే పదం వచ్చినప్పుడే మనకు ఒక ప్రశ్న రావాలి. ఎప్పుడు? ఏమండి ఎప్పుడు? ఆ ప్రశ్నతో మనము ఆ దైవిక ధ్యానాన్ని ప్రారంభిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఎప్పుడు దేవుని తోడు మనకి ఎప్పుడు అంటే ఆ పట్టణంలో వచ్చిన ఏమంటుందంటే అట్టి వాటిని చేయుడి. నీవు చేయాల్సింది చేస్తే దేవుడు ఎలా ఉంటాడని చెప్పండి. అద్దండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు ఏమీ చేయకుండా దేవాన్ని నాకు తోడుగా ఉండాలంటే ఆయన ఉండడండి. నువ్వు చేయాల్సింది చేయాలి. ఏమంటే పంట కొయ్యాలి అంటే ముందేం చేయాలి? విత్తనాలు ఖచ్చితంగా చల్లాలి. నువ్వు ఆహారం తినాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏం చెబితే అది మనము చేస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడటండి. ఆమేనని చెప్పండి అందరూ. ఆయన చెప్పింది నువ్వు చేయలేదనుకోండి, మనము క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని యొక్క తోడు చాలా అవసరం. మరలా చెప్తున్నాను మీకు. నీకు వచ్చిన కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో జాగ్రత్త చదువు. కఠినమైన బాధలలో, ఏ బాధలంట? దేవుడు నన్ను కఠినముగా శిక్షించెను కానీ మరణమునకు అప్పగించలేదు కదా. కాబట్టి మనకి క్రైస్తవ జీవితంలో ఒక కఠినమైన బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవహేళన ఎదురైనా, శ్రమ శోధన మన ప్రాణాన్ని మిక్కుటమైన ఆయాసంతో రుబ్బుకునేలా చేసిన దేవుని తోడు ఉంటది. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. ఇప్పుడు ఏమంటే దొంగతనానికి వెళ్తున్నప్పుడు దొంగడు ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తున్నాను? దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, ఇంతవరకు దొంగిలించిన నా సొత్తు భద్రంగా ఉండాలి. ఇంతవరకు దొంగిలించిన సొత్తు ఎలా ఉండాలి? భద్రంగా ఉండాలి ప్రభువా. వెళుతున్నాను, మంచి దొంగతనం, మంచి దొర ఇంట్లో నేనేం చేయాలి? ఇప్పుడు దొంగతనం చేయి, ఎక్కువ మూట పట్టుకురావాలని ప్రార్థన చేశాడంట. నేను వెళ్తున్నాను, ఎవరు నన్ను పట్టుకోకుండా నువ్వే నాకు తోడుగా ఉండు. సరే, దేవుడు అన్నట వెళ్ళిరా బాబు అన్నాడంట. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఇంకొక గజి దొంగ వచ్చాడంట. ప్రభువా నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను? ఇడు దొంగలకే దొంగ, గజి దొంగ అనమాట. అంటే దొంగతనం చేసుకొచ్చినంత ఒక చోట దాస్తే ఆ దాచిన సొమ్ము ఏం చేస్తాడు వీడు? ఎట్టుకోడు. వీడెవరు చెప్పండి? దొంగలకే. వీడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి వెళ్తున్నాను ఆయన, నా ముందు చేసిన దొంగతనం చేసిన వాళ్ళందరూ ఆ సొమ్ము నాకు దొరికేలా ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు అన్నాడు వెళ్ళి రాన్నాడంట. వాడు ముందు వెళ్ళి దొంగతనం చేసి వచ్చి ఒక చోట ఎక్కాడు. రెండో వాడు వెళ్ళి ఏం చేశాడంటే వీడు దొంగిలించిందంతా వీడు దొంగిలించింది. ఎంత దారుణం అండి. మొట్టమొదటి వాడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, దేవా నువ్వు ఎంత అన్యాయస్తుడు అయ్యా, నేను దొంగతనం చేస్తే వచ్చిన సొమ్ము ఏమైపోయింది? ఆయన అన్నాడంట,
నేను ఏం చేయను బాబు, నిన్ను కాపాడుతానన్నాను. నీ వెనకాల వచ్చినాడు కూడా వాడికి బుర్ర పనిచేయలేదండి. అయ్యో నాయనోయ్, నేనే దొంగనంటే నాకంటే కేడిగాడు ఇంకొకడు. దేవుడు దొంగలకు తోడుగా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన పాపులకు తోడుగా ఉన్నాడు, అబద్ధికులకు తోడుగా ఉన్నాడు, అన్యాయస్తులకు తోడుగా ఉన్నాడు, దోపిడీదారులకు తోడుగా ఉన్నాడు, వ్యక్తి వ్యాపారులకు తోడుగా ఉన్నాడు, సార వ్యాపారులకు తోడుగా ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్న సోదరులారా, ఈ రోజు మనకు దేవుని తోడు కావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు తోడుగా ఉంటాడో కట్టకమంట 2-3 మాటలు మనం చదువుకుని అక్కడే ఉన్న వాక్యాలను చదువుకుని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మరలా ఆ 9వ వచనం చదువుతున్నాను. మీరు నా యందు ఏమి నేర్చుకున్నారో. అమ్మా ఉందండి, ఆ పదాలు ఉన్నాయా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 వచనం. మీరు నా వల్ల ఏమి నేర్చుకున్నారో అంటే చూడండి, మొట్టమొదటిగా దేవుని తోడు మీకు కావాలి అంటే దైవ సంబంధంగా దేవుని యొక్క దైవజనుడు మనకి ఏమి నేర్పితే అది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందేం చేయాలంటే నేర్చుకోవాలి అనండి. కొంచెం గట్టిగానండి. ఏం చేయాలంటమ్మా? నేర్చుకోండి. చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడరండి. అదేంటో గాని నేర్చుకోవడానికి వారి యొక్క జీవితాన్ని ఒక యజమానికి అప్పగించుకోరు. ఒక టైలరింగ్ చేయాలంటే ముందేం చేయాలి చెప్పండి? ఒక డ్రైవింగ్ చేయాలంటే ఏం చేయాలండి? శిక్షణ అవుదా? ఈ రోజున మనకు సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే నేర్చుకుంటా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ద్వారా కొన్ని నేర్చుకోవాలి మనం. భక్తుడు దానిలో కీర్తన అన్నాడు, దేవా నాకు తెలియని దానిని నాకు నేర్పవా. ఒక కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పవా. దేవుని చిత్త ప్రకారంగా నడవడం నేర్చుకుందాం. ఆమేనంటలేదు మీరు? మీ సొంత చిత్తమే నేర్చుకున్నారు ఇంతవరకు, మీ సొంత ఉద్దేశమే నెరవేర్చారు ఇంతవరకు, మీ సొంత ఆలోచనే నెరవేర్చారు. దేవుని చిత్తమును నేర్చుకుందాం. అందరూ చేతులెత్తి స్తోత్రం చేయండి. పాట మాత్రం బ్రహ్మాండంగా పాడతాడు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదంతా నీ చిత్తమే ప్రభు అని పాట పాడుతున్నా. నిజమే, పాట పాడుతున్నా క్రైస్తవ సోదరులారా. పాట పాడవచ్చు, పాడుతానంటారు కానీ దేవుని చిత్తమును నేర్చుకున్నారా? మీ స్వచిత్తమని నేర్చుకుంటున్నారు కాదా? లోతువలే మీ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నారా? ఇశ్రాయేలీయులందరూ కట్టకట్టుకుని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అలా కాదులే, మాకు రాజు కావాలని సర్వలోక మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకుంటే అలా కన్నపై ఇలా బాగోదు, ఇది పద్ధతి కాదు, దేవుడే మీకు రాజు అని సమూయేలు గారు ఎంత చెప్పినా వారు ఎట్లేదండి. అలా కాదు, మాకు రాజు కావాలి. వాళ్ళ సొంత ఉద్దేశమే నెరవేర్చుకున్నారు, వాళ్ళ సొంత చిత్తమే నెరవేర్చుకున్నారండి. ఈరోజు నా ప్రియమైన సోదరులారా, దేవుని చిత్తమును నెరవేరుద్దాం. దేవుని చిత్తమును నెరవేర్చడానికి దేవుని చిత్తమును నేర్చుకుందాం. ఇంకా అంటాడు కీర్తనలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాపాడుకుంటూ జీవితాన్ని సాగించడం చెప్తూ కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకోండి అన్నాడు ఆయన.
ఏంటండి? మేలు చేయ నేర్చుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఈరోజు నా ప్రియమైన సోదరులారా, క్రైస్తవ దేవుని పిల్లలారా, మేలు చేయటం నేర్చుకున్నామండి. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే దేవుని తోడు మీకు రావాలి అంటే, దేవుడు సదాకాలం మీతో ఉండాలి అంటే, యుగ యుగాలు మీతో ఉండాలి అంటే మొదటిది నేర్చుకోవాలి అనండి. రెండవది నేర్చుకున్న తర్వాత ఇంకేం చేయాలంట? మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిరో. రెండోది ఏంటి చెప్పండి? అంగీకరించాలి. చెప్పండి అమ్మా, ఆ మాట అనండి కొంచెం గట్టిగా అనండి. ఆ పదం నేర్చుకున్నాం, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి చెప్పండి? మనము అంగీకరించాలంట. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం స్వీకరించడానికి అంగీకరించుట, స్వీకరించుట, అనుసరించుట. దేవుని వాక్యమును మనము అంగీకరించగలమంటారా? అయ్యో అవయ్, ఒక్కొక్కసారి దేవుని వాక్యము సూటిగా మన పాపమును ఎత్తి చూపిస్తూ ఉంటుంది. సూటిగా మన పాపమును ఏం చేయాలి చెప్పండి? ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేము. నేనా, వాడు, ఈమె, ఆయన అని చాలాసార్లు మనం ఏం చేయలేము. దాన్ని చెప్పండి, అంగీకరించలేము. చేతులెత్తి స్తోత్రం చేయము. ఒక దైవజనుడు అంట ఓ ప్రాంతానికి వెళ్ళారటండి వాక్యాన్ని బోధించడానికి. ఆయన గారు వాక్యాన్ని బోధిస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడంట. ఆయన మాటి మాటికి ఏమన్నట్టు చెప్పండి? ఆయన యోహాను 3:16 ఏమంటారు ఇక్కడ? దేవుడు లోకం ఎంతో సంఘ పెద్ద గారికి కోపం వచ్చిందంటండి. ఆ ఊరి సంఘ పెద్ద గారికి ఏమొచ్చిందని చెప్పండి? ఎందుకు? ఆయన పేరు యోహాను గారు. ఆయనకు 3 భార్యలు. 3 భార్యలకు మొత్తం సంతానం 16 మంది అంట. అందుకే ఆయనకి ఏమొచ్చిందని చెప్పండి? ఏ బైబిల్లో ఏ అధ్యాయం లేదా, ఇక ఏ పుస్తకం లేదా, ఏ వాక్యం లేదా? యోహాను 3:16 అంటున్నారు. ఏమయ్యా పాద్రి, ఒక్కడు కూడా చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా. వింటున్నారా? ఏమా ఏం చేస్తాం? బయట వింటున్నారండి? దేవుని వాక్యమును అంగీకరించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఎవరు? అపోస్తుల కార్యములో వాక్యం ఏం చెబుతుంది? అతని వాక్యం పేతురు గారు మొట్టమొదట ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రపంచానికి మొట్టమొదట ఆది క్రైస్తవ సంఘము ప్రారంభమవుతున్నటువంటి ఆ తొలి దినాల్లో పరిశుద్ధాత్మ దిగిరాగా అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా పేతురు గారు ప్రసంగం చేస్తున్నారండి. యూదులారా, మీరెట్టా చేసిండు? మీ పరిస్థితి ఎలా అయింది? మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువుని నిరాకరించారు, చంపేశారు. ఇలాంటి ప్రసంగం చేస్తే వాళ్ళ హృదయాలు పొరవబడి ఏం చేయాలంటే వాక్యాన్ని బోధించండి. నిర్మాణం పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుతారు. ఈ వాగ్దానం మీకే కాదు, మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుందని ఆ వాక్యాన్ని బోధించగా అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాక్యమును ఏం చేయాలి చెప్పండి? మనము అంగీకరించాలంటే అది గుర్తేంటి?
మేము వాక్యాన్ని అంగీకరించామంటానికి గుర్తు ఏంటంటే బాప్తిస్మము. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి. చేతులెత్తి స్తోత్రం చేయాలి. ఒకటి నేర్చుకోవాలి, రెండు అంగీకరించాలి, మూడవది నా వలన మీరు ఏమి నేర్చుకున్నారో, ఏమి అంగీకరించారో, తర్వాత నాయన్నట్టుగా ఏమి విన్నారో. మూడవ పదం ఏంటంటే వినుట. మొట్టమొదటి నేర్చుకునుట, తర్వాత అంగీకరించుట, మూడవది ఏంటంటే వినుట. అన్నాడు అందరూనే అమ్మ, అందరూ అనండి వినుట. వింటున్నారా లేదా మీరు? బైబిల్ చెప్తుంది వినుట వలన విశ్వాసము కలుగును. ఏ వినాలి చెప్పండి? సీరియల్సా? చెప్పండి. సినిమాలా? పట్టట్లేదండి. పాతకాల పాటలా? పట్టట్లేదండి. ఇప్పుడు పెద్ద ఈ పాటలు పట్టాలి కానీ పాతకాల పాటలు సూపర్ అండి అని అయిందమ్మా. క్రీస్తును గూర్చిన వాక్యమును మనం వినాలి. దేవుడికి స్తోత్రం చెబుతున్నాం. యేసయ్య గురించి వినాలి మీరు. దేవుని వాక్యమును వినాలి. ఈ రోజున చాలా మందికి ఏమొచ్చేంత తెలుసండి, వాక్యం వచ్చేటప్పటికి, దైవజనుడు వాక్యం చెప్పేటప్పటికి చీమలో జరుగు పాకేస్తున్నాయి. చెప్పండి, ఏం చేయలేకపోతున్నారు? మాట్లాడలేదు, వినలేకపోతున్నారు. అంటే పాటల చక్కగా వాళ్ళు పాడుతుంటే, డాన్స్ చేసి పాడుతుంటే, నాట్యం చేసి పాడుతుంటే, ఏమంటే ఆ కచ్చి గిరగర తిప్పి పాడుతుంటే ఓ చక్కగా వింటున్నారు, హల్లెలూయా స్తోత్రం అంటున్నారు. దైవజనుడు వాక్యం చెబుతాడు అనేటప్పటికి జనాలకి మాట్లాడరండి, కుర్చీ మీదే కురుకొచ్చేస్తుంది. ఏమంటే ఇది ఎప్పుడు ఉద్రేస్తాడు రా బాబు అని ఏమంటే ఆ రకమైన ఫేస్ పెట్టి వినేవాళ్ళు తక్కువైపోయారు. మీరు వింటే విశ్వాసం వస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తుని గురించి వింటే దైవికమైన స్వస్థత కలుగుతుంది. బైబిల్ ఏం చెప్పిందండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అనేది సాధ్యము కాదురా బాబు అని చెప్పిందండి. నీలో విశ్వాసం లేదు అనుకోండి, అంటే వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం క్రీస్తుని గురించినటువంటి దేవుని మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే దేవునికి ఇష్టడుగా చేస్తుందంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటే మీరు దేవుడికి ఏమవ్వాలి అనంటమ్మా, అందరం దేవుడికి ఏమవ్వాలి? ఇష్టలు అవ్వాలి అనండి. అమ్మా, అందరికి ఇష్టలుగా ఉండాలనుకుంటాం, కొన్నిసార్లు సాధ్యం అవుతుందండి. 10 మందికి మనం ఇష్టలుగా ఉండలేమండి. ఎవరికి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, దేవునికి ఇష్టడైతే చాలు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పిందండి? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, దేవదూతలు పాటలు పాడుతున్నారంట. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెబుతున్నటువంటి ఆ శుభ సందర్భంలో దేవదూతలు పాడే పాట ఏంటి తెలుసా? ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు. ఎవరు ఆయనకి ఇష్టలు? డబ్బున్నవాడా? ఎవరు ఆయనకి ఇష్టలు? మాట్లాడండి. అధికారం ఉన్నవాళ్ళ? ఎవరు ఆయనకి ఇష్టలు? మీకు ఎవరు ఇష్టలు చెప్పండి అమ్మ. మీకు ఎవరు ఇష్టలు చెప్పండి. మీ ఫ్రెండ్స్ అంటే ఇష్టలు కదా చెప్పండి. మీకు బాగా ఉపకారం చేసేవాళ్ళు అంటే మీరు గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియ స్నేహితులారా, దేవునికి ఇష్టలు ఎవరయ్యా అంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎవరయ్యా అంటే దైవిక విశ్వాసము గలవారు. చేతులెత్తి స్తోత్రం చేయండి. ఎవరు విశ్వాసులు అంటే ఆయన వాక్యమును
వినుట వలన విశ్వాసము కలుగును. చేతులెత్తి స్తోత్రం చేయుదాం. ఒకటి నేర్చుకునుట, రెండు అంగీకరించుట, మూడు వినుట. ఏంటి చెప్పండి? తర్వాత ఏమి విన్నారో ఏమి చూచితీరో. మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అంగీకరించడం ఎంత ప్రాముఖ్యమో, వినడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని కార్యములు చూడడం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చేద్దాము. దేవుని కార్యాలు మనం చూడాలి. చూస్తున్నారు కదా, దేవుని కార్యాలు చూసారా? దేవుని అద్భుత కార్యాలు మీరు చూసారా? భక్తుడైన దావీదు అంటాడు, రండి వచ్చి చూడుడి. ఏమన్నాడండి? వచ్చి చూడండి అయ్యా. యేసు ప్రభువే ఓ ఇద్దరు శిష్యులు, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అంటే ఆయన అన్నాడు, వచ్చి చూడండి అయ్యా. చాలా మంది రారు, దేవుని కార్యాలు చూడరు, కానీ ఏం చేస్తారు చెప్పండి? విమర్శిస్తూ ఉంటారు. దేవుని అద్భుతాలు చూడలేరు, వీళ్ళు దేవుని ఆశ్చర్య కార్యాలు చూడలేరు, విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు. అలా చేశాడా? నిజమేనా? ఒక హేతువాది ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి వచ్చారు. అవునా కాదు చెప్పండి? మోషే కరచాపితే సముద్రం ఏమైందండి? రెండు పాయలు అయిపోయింది. ఆరిన నేల మీద ఏం చేశారు? ఆయన అన్నాడంట, ఎవరో హేతువాలు అంటున్నాడంట, ఆరిన నేల మీద ఏం కాదు, మోకాళ్ళ లోతు నీళ్ళలో ఏం చేశారు? వాళ్ళు నడిచి దాటేశారు అన్నాడంట ఆయన. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడి కార్యాన్ని చూశాడా? చూడలేదండి. ఈయన మోకాళ్ళ లోతు నీళ్ళలో ఏం చేశారు? వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఏమంటే మోకాళ్ళ లోతు నీళ్ళలో దాటడం పెద్ద గొప్ప అంటారా? మాట్లాడేంటండి, వరదల టైంలో వాగులు పొంగుతున్నప్పుడు చాలా మంది నీళ్ళలో ఏం చేస్తారు చెప్పండి? నడుచుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతారు. మోకాళ్ళు కాదు కదా, పేక లోతులో కూడా దాటికి వెళ్ళిపోయినాడు ఎంతో మంది ఉన్నారు. ఊడుముడు మా చర్చకు ఒక ఆమె వస్తుందండి, వరద సమయంలో వాళ్ళు పేక లోతు నీళ్ళలో దాటి ఆరాధనకు వస్తారు. వాళ్ళు దేవునికి చేతులకి స్తోత్రం చేస్తున్నాం. ఈ నాస్తికుడు అంటున్నాడటండి, దేవుని కార్యాన్ని తక్కువ చేస్తూ, దేవుని కార్యాన్ని ఎవరు గుర్తించక అంటున్నారు. ఆయన మోకాళ్ళ లోతు నీళ్ళలో ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు అప్పుడు దైవజనుడు అన్నాడంట, నిజమే మీరు చెప్పినట్లు, నిజమే, మోకాళ్ళ లోతు నీళ్ళలో ఇశ్రాయేలీయులు దాటారు. అదే మోకాళ్ళ లోతులో, అదే మోకాళ్ళ లోతు నీళ్ళలో వెనకొస్తున్న శత్రువులు కూడా చచ్చిపోయారు అన్నాడంట ఆయన. ఆయన బుర్ర పనిచేయలేదండి. ఏంటి? మోకాళ్ళ లోతు నీళ్లలో ఇశ్రాయేలు దాటేశారు. అదే సాధ్యం అండి? అదే మోకాళ్ళ లోతు నీళ్లలో వెనకొస్తున్న ఐగుప్తీయులు 600 రథాల, శ్రేష్టమైన రథాలతో వచ్చినటువంటి ఐగుప్తి సైన్యము నేట మునిగి ఒక్కడు మిగలలేదు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఎందుకు అలా చెప్పంటారా? నేను ఈ రోజున దేవుని కార్యమును వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి. ఈరోజు రండి, దేవుని కార్యమును చూడండి. వింటున్నారా? ఒకటి నేర్చుకోవాలి, రెండు అంగీకరించాలి, మూడు వినాలి, నాలుగు చూడాలి. చివరి ఏంటంటే అట్టి వాటిని చేయుడి. అంటే
మనం ఏది నేర్చుకున్నామో, ఏది విన్నామో, ఏది అంగీకరించామో, ఏది మనం చూసామో ఇవన్నిటినీ మనము చేయాలి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అన్నిటినీ మనం ఏం చేయాలి చెప్పండి. మొట్టమొదటి నేర్చుకోవాలి, రెండవది అంగీకరించాలి, తర్వాత వినాలి, తర్వాత చూడాలి, తర్వాత ఏంటి తెలుసండి, ఇది కొంచెం చాలా కష్టం అండి. ఎందుకంటానంటే ఆయన చెప్పింది మనము చేయాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తున్నామా? చెప్పింది మనం ఏం చేయాలండి? అట్టి వాటిని చేయుడి. చెప్పింది చెప్పడం చాలా తేలిక, చెప్పింది చేయడం మాట్లాడలేదు చాలా కష్టం అండి. చెప్పింద అంతా ఏదైతే ప్రభు చెప్పాడో అప్పుడు నీవు చేయగలిగితే ఈ 5 ఎవరు చేస్తారో వారికి ఆయన తోడుగా ఉంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పడమా? అందరికీ తోడుగా ఉండడు. అందరికీ తోడుగా ఉంటాడు అంటే ఇంక దొంగలు ఎలా ఉంటారు చెప్పండి? బాబులు ఎలా ఉంటారండి? మందు బాబులు ఎలా ఉంటారండి? లక్ష్గుండ్లు ఎలా ఉంటారండి? మాట్లాడలేదుటమ్మా. అయ్యో బాబోయ్ పరిస్థితి ఎలా ఉంటుందండి? గుడి కొట్టేసినోడికి తోడుగా ఉంటాడా? మాట్లాడదు. దేవుడు తోడండి, వ్యాపారం బాగా సాగిందండి. వ్యాపారం దేవుడు తోడండి. ఈ సంవత్సరం ఏమంటే పండగ మామూలు బాగా ఎక్కువ వచ్చాయండి. ఇప్పుడు అందరూ కూడా అందరూ అడిగేస్తున్నారండి. ఏ మామూలు? ఏదైనా రౌడీ మామూలు, పండగ మామూలు అండి. పెట్రోల్ వేయించుకుంటే పెట్రోల్ బంకులో కూడా పండగ మామూలు అండి. స్నేహితులారా, మీకు బాగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరికి తోడుగా ఉంటాడు? అందరికీ తోడుగా ఉంటాడా? ఉండడు. ఈ రోజున నేను మిమ్మల్ని భ్రమ పెట్టడం చెప్పట్లేదు. ఈ రోజున దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే ఇవన్నీ చేయాల్సిందే. దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని వాక్యమును నేర్చుకో. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? ఒకసారి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బలిని కోరు వాడను కాను, కనికరముని కోరుచున్నాను, ఆ వాక్య భావము నేర్చుకుంటారా వెళ్ళి అన్నాడండి ఆయన. క్రైస్తవ జీవితంలో మొదటిగా మీరు నేర్చుకోవాలి కొన్ని. దేవుని చిత్తమును నేర్చుకోవాలి, దేవుని వాక్యమును నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ఏమండి శిష్యులు ఏమన్నారు చెప్పండి? యేసయ్యా మాకు ప్రార్థన నేర్పము. చెప్పండి ఏమన్నారు చెప్పండి? మాకేం చేయాలి? నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి, నువ్వు భక్తి నేర్చుకోవాలి, సమర్పణ నేర్చుకోవాలి. బైబిల్ ఏం చెప్పింది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దోడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. మోషే పెద్దవాడైన తర్వాత కూడా స్థిరంగా ఉన్నాడంటే కారణం తల్లి భక్తి నేర్పింది. సమూయేలు దేవుని దర్శనాన్ని మరలా ప్రజలకు రప్పించే ఒక అద్భుతమైనటువంటి ఒక దైవజనుడు అయ్యాడంటే కారణం వాళ్ళ భక్తి నేర్పింది. నేర్చుకుందాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అమ్మా నేర్చుకుందాం. ఆమేనండి. ఎంతమందికి ఉందండి నేర్చుకునే మనసు? చాలా మందికి నేర్చుకోవడం చాలా మాకు వచ్చిలే అదొక టెంపర్, మాకు వచ్చిలే టెంపర్ పనికి రాదు.
తలలో ఉంచి భక్తి నేర్చుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం, విశ్వాస విషయంలో ఎలా ఉండాలో నేర్చుకుందాం, విశ్వాసంగా ఎలా బ్రతకాలో నేర్చుకుందాం. నేర్చుకున్న దానిని అంగీకరించాలి, వినాలి. ఏమండి? తర్వాత దేవుని కార్యాలను చూడాలి. ఆ తర్వాత ఆయన చెప్పినది అన్నీ మనము చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఒక పెళ్లికి వెళ్ళాడండి. ఆ పెళ్లిలో మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే నీళ్లు ద్రాక్షారసముగా మారాయి. వాళ్ళ అమ్మగారు వచ్చారు, బాబు ద్రాక్షారసం అయిపోయింది నాయన అంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా అని చెప్పి ఆయన అలా చూస్తుండగా వాళ్ళ అమ్మగారు పనివాడిని పిలిచి అంతే, రే బాబు పనివాడు అని, ఆయన మీతో చెప్పునది చేయండి. అలాగేనండి అమ్మగారు. ఆయన అన్నాడు, అక్కడ రాతి బాణలు ఉన్నాయంట, రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చేయండి. అక్కడ అయిపోయింది ఏంటి? అక్కడ కొరత ఒకట. ఈయనేమో మనకి ఎందుకు వచ్చింది అనుకోలేదండి. వాళ్ళు సగం నింపి ఓకే అనలేదండి ఆయన. వాళ్ళు ఏమన్నారు తెలుసండి, అంచుల వరకు నింపారట. ఆ రాతి బాణలు ఏం చేస్తారు చెప్పిన వాళ్ళు, నీళ్లతో అంచుల వరకు నింపారు. ఈసారి పట్టుకెళ్ళి అందరికీ వేసే మధురమైన. ఎందుకు జరిగిందో చెప్పంటారా? ఆయన చెప్పిందంతా ఏం చేశారు చెప్పండి వాళ్ళు. మనకి ఇష్టమైందంతా చేయటం, కష్టమైతే మానేయటం కాదు. ఆయన ఏమైతే తన గ్రంథంలో క్రైస్తవ లోకమా, క్రైస్తవ ప్రపంచమా, దైవ సంబంధమైన వ్యక్తులారా, దేవుని పిల్లలను మేమని చెప్పుకుంటున్నటువంటి సోదరి సోదరులారా, దేవుడు ఏం చెప్తే అది మీరు చేయగలిగితే ఆయన మీతో ఉంటాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆయనతో ఏమండి? ఈ చివరి కాలంలో నీకు ఎవరు తోడు కావాలి? మాట్లాడండి. ఎవరు తోడు కావాలి? బంధువుల తోడా, స్నేహితుల తోడా? ఏమండి? బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే. 2 కాసులు బంగారం ఉందనుకోండి, అది వాళ్ళకి అయిపోయే వరకు, అంటే నీ నుంచి వాళ్ళు లాగేసే వరకు నీ మెళ్ళకే చూస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు చెవులకే నీ చెవులకే చూస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు పెద్ద టెంపర్గా 2 కాసులు బయటకు పెట్టి, ఏమండి ఇదిగో నా చెవులు చూడని ఎంత పొడిగిలలో ఊపితే ఏదో రోజున సుబోటి లాక్కెళ్ళిపోతారు. విచిత్రం ఏంటంటే చెవు ఊడిపోతాయి. నా బాధది చెవు ఉండదు నీకు, అనురాగం అంతవరకే ఉంటుందండి. బంధువులే రాబంధువులు అంట. ఏంటండి? బంధువులే రాబంధువులు అన్నాడంట కవి గారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అయ్యో ఆ పదవి ఎంత నవ్వుతుందో. రాబంధు ఏంటని చెప్పండి. అయ్యో బాబోయ్ తెగ పీకుద్ది. ఒక జంతు కళేబరం కనపడగానే ఎన్ని రాబందులు వస్తాయో, కొన్ని గంటలలో ఆ శరీరం అంతటినీ కూడా ఏమండి అస్థి పంజరం మిగులుతుందంటే మొత్తం మాంసం అంతా. దాని ఏర్పాటు కూడా భలే ఉంది. నెత్తి మీద ఇంటికి ఉండకూడదు దానికి. అలా లోపలికి ఎట్టి లాగేటప్పుడు ఈ మాంసం అంటుకుపోయి, రక్తం అంటుకుపోయి, తలకాయ అందులో ఉండిపోద్దానంట. ఒక్క ఇంటి కూడా లేకుండా చేసాడండి దేవుడు. ఎంత అద్భుతమైన సృష్టి అండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక అర్థమవుతుందా? బంధువులే రాబంధువులు అండి. ఎవరు నీకు తోడుగా ఉంటారో నీ స్నేహితుడు, కానీ ప్రభువు నీకు తోడుగా ఉంటాడు, సదాకాలం ఉంటాడు అన్నాడు. సదాకాలం ఉంటానన్న దేవుడు ఎప్పుడు తోడు. 5 విషయాలు. 1, నువ్వు నేర్చుకోవాలి. దేవుని వాక్యమును అంగీకరించాలి. దేవుని వాక్యమును వినాలి. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూడాలి. కొంతమంది బైబిల్ బాగా చూస్తారండి, దుమ్మట్టుకోకుండా. అస్సలు బైబిల్ ఒక్క పేజీ నల్లగాకుండా ఎంత భద్రంగా చూస్తారో. ఈ సూపు, సరైన సూపు కొంతమంది చూస్తున్నారు. ఈ రోజున చాలా మంది నాస్తికులు అనేక మంది చూస్తున్నారు. బైబిల్ గ్రంథంలో తప్పులు వెతుకుదామని, అంటే
భూతత్వం పెట్టుకుని తెగ వెతికేస్తున్నారు, తెగ చూస్తున్నారు వాళ్ళు. ఆ చూపు సరైనది దేవుని కార్యాలు చూద్దాం. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందడం అద్భుతం కాదా? ఒక అన్యాయస్తుడి జక్కయ్య మారు మనసు పొందడం అద్భుతం కాదా? ఒక సమరయ స్త్రీ మంచిగా మారి దేవుడు ఎన్నో కొంపలు కూల్చిందామె, ఎంతో మంది జీవితాలకి ఎసరు పెట్టిందామె. ఈ రోజున తన జీవితం మార్చుకుని యేసే దేవుడు అని చెప్తుందంటే అద్భుతం కాదా? ఒక వ్యక్తి జీవితంలో అనేక వేల వేల దయ్యాలతో పీడించబడుతున్నటువంటి వ్యక్తి, సమాధులు ఉండే వ్యక్తి, రాళ్లతో కొట్టుకునే వ్యక్తి, సంకలను కూడా తెచ్చుకుని సమాధుల్లో ఉండే ఆ వ్యక్తి యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం అద్భుతం కాదా? ఒక పాపాత్మురాలను రాళ్లతో కొడుతుంటే మీలో పాపం లేని వాడు రాయేసి కొట్టండి అని చెప్పి ఆ పాపిని క్షమించి నీకెన్నడో పాపము చేయకు అని చెప్పి అమ్మా అని పిలిచినటువంటి ఆ పిలుపు అద్భుతమైనది కాదా? అంచకులరా, దేవుని అద్భుతాలు చూద్దాం. చివరిది ఆయన చెప్పిందంతా మనము. ఒక భక్తుడిని దేవుడు అన్నాడు, నీతిమంతుడేనంట. దేవుడు అన్నాడు, బాబు ఆ దేశంలో చావు వచ్చేది, రక్షించబడాలి అంటే బయటికి రాంటే రావట్లేదు, బయటికి లాక్కొచ్చారు. అదిగో ఆ పర్వతం దగ్గరికి పారిపోంటే వెళ్ళలేదని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అలా కాదయ్యా, వేరే ప్రాంతానికి వెళ్ళాడు, వేరే ప్రాంతంలో జీవితాన్ని సాగించాడు. జీవితం దుర్భరమైపోయింది. అన్య జాతి ప్రజలు పుట్టడానికి కారకుడయ్యాడు. ఎలా చనిపోయాడో గ్రంథంలో రాయబడలేదు. అక్కడతో అతని జీవిత చరిత్ర ముగిసిపోయింది. నా ప్రియ స్నేహితులారా, ఆయన చెప్పింది మనం చేద్దాం. ఆమేనండి. ఆమె ఇవన్నీ మనం చేయగలిగితే ప్రభువు మనకి సమాధానకర్తయగు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎవరు? చెప్పండి, చెప్పాలి. ఆయన ఎవరండి? సమాధాన అధిపతి, షాలేము రాజు. ఆ సమాధాన అధిపతి యొక్క దేవుడు మనకి ఈ 5 చేస్తున్న క్రైస్తవ ప్రపంచానికి ప్రభువే తోడుగా ఉండునుగాక. తలలు వంచండి. సమాధానకర్త అయిన దేవా, నీవు నాకు తోడుగా ఉండాలి ప్రభువా. నీ తోడు నాకు కావాలి ప్రభువా. నీ తోడు నాకు అత్యవసరమయ్యా. ఈరోజు ఒక చిన్న ప్రార్థన, దేవుని తోడు కోసం చిన్న ప్రార్థన. ప్రభువా, నీ తోడు కావాలి. నీ తోడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీ తోడు లేకపోతే నా జీవితం దుర్భరమైపోతాయా. నీ తోడుంటే నేను ఎప్పుడు ఒంటరిని కాను. నీ తోడుంటే గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు, యోసేపుకు నీవు తోడై ఉన్నావు, దావీదుకు నీవు తోడై ఉన్నావు. నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. ప్రభువా, నీ తోడు నాకుంటే గిద్యోనుకు తోడుగా ఉన్నవాడా, యోసేపుకు తోడుగా ఉన్నవాడా, దావీదుకు తోడుగా ఉన్నవాడా, నాకు తోడుగా ఉన్నాడు. నీవు ఏం చెప్పావో అవన్నీ నేర్చుకుంటాను, అంగీకరిస్తాను, వింటాను, నీ కార్యాలు చూస్తాను.
నువ్వు చెప్పినదంతా నేను చేస్తాను, నీ తోడు నాటించమని, నీవే నాకు తోడుగా ఉండమని సమాధానకర్త అయిన దేవాది దేవుని తోడు కొరకు ఒకసారి చేతులు ఎత్తి ప్రభువా సహాయం చేయండి. అందరూ తోడున్నారనుకున్నాను, అందరూ తోడుంటారనుకున్నాను, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభువా. కానీ నువ్వు మాత్రం నన్ను విడువనివాడు. నీ తోడు కొరకు ప్రార్థన చేస్తాను. మీ చేతులు ఎత్తి ప్రభువా నాకు తోడుగా ఉండమని ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభు మీ జీవితాలకి తోడుగా ఉండను కాక, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడి ఉండును కాక. మహాగరుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ పునరుద్ధార దినపు ఆరాధన కార్యక్రమంలో నీ మహాకృప చేత నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలించునుగా. నీవెవరికి తోడుగా ఉంటావో ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని విషయాలు ఈ ప్రథమ ఆరాధనలో నేర్చుకునే కృపించినందుకు వందనాలు. ఈ మాటలు అందరిలో ఫలించునుగాక, అందరికీ వాక్యం అర్థమగునుగాక. యేసయ్యా కరుణించండి. నీవు గ్రంథంలో ఉన్న ప్రతిదీ మేము నేర్చుకుంటామయ్యా, నేర్చుకున్న ప్రతి దానిని మేము అంగీకరిస్తామయ్యా. అలాగే నీ వాక్యాన్ని వింటామయ్యా. విన్న వాక్య ప్రకారంగా జరుగుతున్న అద్భుతాలను కళ్ళారా చూస్తూ నిన్ను స్తుతిస్తామయ్యా. చివరికి నువ్వు చెప్పినంతా చేస్తా. ఆ కృపలో మమ్మల్ని నడిపించి సహాయం చేయి. ఈ విధమైన కార్యక్రమంలో నీ వాక్యాన్ని విని ధన్యకరమైన కృపించినందుకు వందనాలు. సమాధానకర్త దేవా, మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా ప్రాంతానికి, మా దేశానికి, మా ప్రజలకు నువ్వే తోడుగా ఉండి సహాయం చేయమని మహిమనిగా ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వినయముగా ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప సదా మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యమైన మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు సమాధానకర్తైన దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక.